హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పులిహోర ఆవకాయని చూపిస్తున్నానండి. ఎప్పుడూ పెట్టుకునే ఆవకాయల రుచి కంటే ఈ పులిహోర ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్‌గా కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి. అలాగే ఆవకాయకి ఉపయోగించే దినుసులన్నిటిని కూడా ఎండబెట్టుకుంటే ఎటువంటి చెమ్మ లేకుండా ఆవకాయ పాడవకుండా ఉంటుందండి. ఈ పులిహోర ఆవకాయకి ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే మామిడికాయ పెచ్చుని తీయకూడదండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆవకాయకి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద పళ్ళెం గాని బేసన్ గాని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ తోటి గాని కప్పు తోటి గాని కొలిచి తీసుకోవాలి. తేలికగా కొలిచి తీసుకోవాలండి. 5 గ్లాసుల ముక్కలు వచ్చాయి. 5 గ్లాసుల ముక్కల పైన గుప్పెడు ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని ఈ నూనె ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గ్లాస్ తోటే అర గ్లాసు ఆవపిండిని వేసుకోవాలండి. పచ్చి ఆవాలనే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అర గ్లాసు కారాన్ని వేసుకోవాలండి. ఊరగాయలకని ప్రత్యేకంగా కారం ఉంటుందండి. ఆ కారాన్ని వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పావు గ్లాసు ఉప్పుని వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను కళ్ళుప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీ చేసుకున్నానండి. అందువల్ల పావు గ్లాసు వేసాను. మీరు నార్మల్ సాల్ట్ వేసుకునేటట్లయితే ఒక టేబుల్ స్పూన్ తగ్గించుకుని వేసుకోండి. మొదటే ఉప్పు అనేది ఎక్కువ వేయకూడదండి. కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 వేరుశనగ నూనె కానీ లేదంటే గానుగు నూనె కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సాల్ట్ ఏమైనా తగ్గితే 3వ రోజు తిరిగి కలిపినప్పుడు వేసుకోవచ్చండి. మొదటే ఎక్కువ వేయకూడదు. మామిడికాయల్ని పుల్లగా ఉన్నది తీసుకుంటే ఓటొచ్చి ఊరగాయ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు గ్లాసు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను శనగపప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూను ఆవాలని వేసుకుని కారానికి తగినట్లుగా 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్నటువంటి 4 రెమ్మల కరివేపాకు, ఒక పావు టీ స్పూను ఇంగువ పొడిని వేసుకోవాలి. ఈ పోపు అంతా ఊరగాయలో కలిపేటప్పుడు బాగా చల్లగా ఉండాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఊరగాయలో ఒక గుప్పెడు పచ్చి శనగల్ని వేసుకోవాలండి. ఈ శనగలు 3 రోజుల తర్వాత చాలా రుచిగా ఉంటాయండి. తింటున్నప్పుడు బాగా ఊరి ఉంటాయి. ఇప్పుడు గరిటెతోటి కానీ చేతులతోటి కానీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొదట ఇలాగ నూనె తక్కువగా అనిపిస్తుందండి. మామిడికాయ ముక్కల నుంచి ఊట వచ్చి చాలా జారుగా ఉంటుందండి. అందువల్ల నూనె కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర ఆవకాయ. ఇప్పుడు ఇందులోకి చల్లారిన పోపు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. అప్పటికప్పుడు కంటే ఈ పులిహోర ఆవకాయ 3 రోజుల తర్వాత చాలా బాగుంటుందండి. ఊరగాయకి ఉపయోగించే దినుసులన్నింటినీ ఎండలో పెట్టుకుని చల్లారిన తర్వాత ఉపయోగించుకుంటే ఊరగాయ పాడవకుండా ఉంటుందండి. నేను ఈ పులిహోర ఆవకాయని ఉదయం భోజనానికి ముందు పెట్టానండి. సాయంత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందండి. 3 రోజుల తర్వాత అయితే ఇంకా ఊరి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.